మారలేదు జనాలు. స్మార్ట్ మీటర్లు ఎన్ని మనం ఎదుటి వాళ్ళ మీద ద్వేషం చూపించడానికి, ద్వేషం పెంచడానికి ప్రతిదీ చెప్తారు. మనం అధికారంలోకి వచ్చాక అన్నీ నడుస్తుంటాయి. ఇప్పుడు వీళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఇల్లు ఎప్పుడు ఇస్తావు, నాకు స్థలం ఎప్పుడు ఇస్తావు, నాకు పెన్షన్ ఎప్పుడు ఇస్తావు, 50 ఏళ్ళు వచ్చింది పెన్షన్ ఇస్తావు లేదా, 60 ఏళ్ళు వచ్చింది పెన్షన్ ఇంకా రావట్లేదయ్యా, అట్లాగే ఇవన్నీ అడుగుతారు. అంతా బాగుందని చెప్పి వాళ్ళతో ఏమని చెప్పించగలరు వీళ్ళు? ఏ ప్రాతిపదికని చెప్పించగలుగుతారు వీళ్ళు? ఏ మహిళకి 1500 రాకపోయినా, 2 ఏళ్ల నుంచి 10 రూపాయలు రాకపోయినా సరే వచ్చేసింది అని వాళ్ళు ఎట్ట చెప్తారు మేము సంబరాల్లో ఉన్నాం, సంతోషాల్లో ఉన్నామని? ఇప్పుడు జనాల దగ్గరికి వెళ్తే ఏమని జరుగుతుంది? వీడియోలు తీసుకుంటున్నాడు ఇప్పుడు ప్రతి ఒక్కడు కూడా. ఒకటి కాకపోతే ఒకదాన్ని ఆపచ్చు, 2 దాన్ని ఆపచ్చు. 1, 2 అయితే కనుక ముందుకు వెళ్తాయి కదా. అది జాలి కదా. అక్కడొకటి చేస్తే రోజుకి 1, 2, 3 వైర్లు అయినాయి అనుకోండి, ప్రభుత్వానికి బ్యాడ్ ఏమవుతుంది. కాబట్టి ప్రస్తుతానికి ఆగితం బెటరు. ఇప్పుడు తల్లికి వందనం డబ్బులు వేస్తారు కదా, ఆ తర్వాత వెళ్ళినప్పుడు గట్టిగా దరిచి అడుగుతారు అనమాట, తల్లికి వందనం వచ్చిందా లేదా, మిగతా కూడా వచ్చేస్తాయి అనేసి ఇస్తాను నిమ్మల రామానాయుడు లాగా అరిచేస్తారు. అయిపోయింది అక్కడ, సింపుల్. అందుకోసం వాయిదాలు అనమాట. సార్ వాస్తవానికి వైసీపీ కూడా గడప గడప కార్యక్రమం ప్రోగ్రామ్ చేసింది, కాకపోతే అది 4 ఏళ్ల తర్వాత చేశారు. వాళ్ళు అనుకున్నట్టుగా తిరిగారు, అన్ని చూపించారు. ఓకే, అది వాళ్ళకి ప్లస్ అయిందా మైనస్ అయిందా అనేది. వీళ్ళు 2 ఏళ్ళకి ఇది చేయాలనుకున్నారు. ఈ లోపల వైసీపీ మొన్న రేజ్ చేసింది కొన్ని